డైరెక్ట్ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు పోటీ చేయలేదు. అయినా కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నా కూడా ఇలా జనాలు వస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ పొద్దుటి వరకు కూడా అనునిత్యం 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మా సొంతం, మా ఇంట్లో పార్టీ, మా బాధ్యత ఇది, మీకంటే మేము ఉత్సాహంగా ఉన్నామని మాకంటే ముందు వాళ్ళు ఊళ్ళోతో ప్రతి వాళ్ళు కూడా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. కానీ పార్టీ మీరు వస్తున్నారని పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు, ఆ బుట్టదైతే మీ క్యాబ్ పెట్టుకుంది. ఈరోజే పెన్షన్ తీసుకున్నా, నేను 3000 వచ్చింది. మా కొడుకు కంటే ముందు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నారు. ఒక ఎర్రచందనం రెడ్ సెండల్ స్మగ్లర్కి సీట్ ఎలా ఇస్తారు? ఎందుకు అంటే ఎర్రచందనానికి మీకు సంబంధం ఏంటి? ఎందుకు ఆ రకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? నేను ఎక్కడైనా పలానా జాగాలో ఇతను రెడ్ హ్యాండర్గా మేము పట్టుకున్నాము, ఇతను రెడ్ శాండిల్ చేశాడు అని నిరూపించమని చెప్పండి. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయనాథ్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుందండి? మొత్తం మీ కాన్స్టిట్యూన్సీలో చాలా హుషారుగా కనిపిస్తుంది. సార్, ఈరోజు ఉదయాన్నే గుడిపాల మండలంలో ప్రతిరోజు ఒక్కొక్క పంచాయతీ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈ పంచాయతీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంటలోపు ప్రతి పంచాయతీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఎట్లొస్తున్నారంటే జనాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మా సొంతం, మా ఇంట్లో పార్టీ, మా బాధ్యత ఇది, మీకంటే మేము ఉత్సాహంగా ఉన్నామని మాకంటే ముందు వాళ్ళు ఊళ్ళోతో వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళే మాకు బ్రేక్ఫాస్ట్లన్నీ అరేంజ్ చేయడం, ప్రతి ఇంటికాడికి పోతే హారతలు పెట్టడం బ్రహ్మరథంలాగా చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి ఒక్కొక్క డివిజన్ 50 కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంది. ఈ 50 డివిజన్లో కూడా ప్రతిరోజు సాయంకాలం 4 గంటల నుంచి మేము మా సారథ్యం మొత్తం మేయరు, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్యాంక్ టౌన్ బ్యాంక్ చైర్మన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతిరోజు కూడా మీరే చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంత ఆనందంగా ప్రతి వాళ్ళు కూడా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం. కానీ పార్టీ మీరు వస్తున్నారని పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు, ఆ బుట్టదైతే మీ క్యాబ్ పెట్టుకుంది. అంటే వాళ్ళకి అభిమానం ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారంటే చిన్న బిడ్డ నుంచి 90 ఏళ్ల దాకా మాట్లాడిన ముసలాం అయితే 98 సంవత్సరాలు, 98 వయసున్న ముసలామి కూడా మా మనవడు జగన్మోహన్ రెడ్డి అనే ఉత్సాహంతో ఈరోజే పెన్షన్ తీసుకున్నా, నేను 3000 వచ్చింది. మా కొడుకు కంటే ముందు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తున్నారని ఎంతో ఆనందంగా ఈ వయసులో కూడా ఆమె ఆ ఆనందంలోని బాధ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆ విశ్వాసం ఆ నమ్మకంతోనే మాకు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నియోజకవర్గం మొత్తం. బేసిక్గా చూస్తున్నాం మీ వెనక చాలా హడావుడి కనపడుతోంది. ప్రతి ఇంటి ముందు నిలబడి విజయానంద రెడ్డి వస్తున్నారు అనగానే వాళ్ళందరూ నిలబడ్డారు. బేసిక్గా మీరు ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయాలి ఎమ్మెల్యేగా, డైరెక్ట్ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు పోటీ చేయాలి. అయినా కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నా కూడా ఇలా జనాలు వస్తున్నారు. ఎందుకని అడిగితే, ఇప్పుడు నేను మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, ఆయన అడుగులో అడుగేసినటువంటి వ్యక్తిని, ఆయన కష్టంలో నడుచుకున్న వ్యక్తిని, ఏ రోజు కూడా తన కష్టాన్ని, మేము కష్టాల్లో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అదేవిధంగా ప్రజల్లో కూడా నిత్యం ప్రజల అవసరాలు ఏదైతే ఉంటుందో మా వంతు మేమేం చేయాలనే విధంగా 24/7 నిత్యం అందుబాటులో ఉంటాం. ఏ చిన్న అవసరం వచ్చినా. 2019 వరకు మాకు ప్రభుత్వం లేదు. 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ పొద్దుటి వరకు కూడా అనునిత్యం 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వాళ్ళకి ఏం అవసరాలు ఉంది అనే విధంగానే ఉన్నాం. మిమ్మల్ని కలవటానికి ఆవిడ వచ్చింది. ఎందుకు చెప్పులు తీసి ఎందుకు వస్తున్నావు సార్ దగ్గరికి? పెద్ద ఆయన చూసి గౌరవమా లేకపోతే అలవాట? అది దానివల్ల తీస్తుంది. బేసిక్గా నాకు అనిపించింది చెప్తున్నానండి, నిజమా కాదని నాకు తెలియదు. దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట చెప్పులు విడిచి వెళ్తాం, ఇళ్లలో కూడా చెప్పులు వేసుకుపోతుంటాం. ఆవిడ మీ దగ్గరికి వస్తే చెప్పులు విడిచి వస్తుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అభిమానంతో వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు పనులు పాటు చేసి పెడతాం కదా, అభిమానం మీద ఆమె ఆ విధంగా చూపించుకునేది అంతే. ఇప్పుడు ఆయన చెప్పులు ఇచ్చినందుకని ఆయన ఏదో ఒకటి అడగాలి. నువ్వు? నేనేం అడిగేది గౌరవం కాబట్టి చెప్పులు తీస్తున్నా. కాదు పెద్దమ్మా, ఆయన ఏం అడగవా? మరి ఆయన వచ్చాడు, నీకు బంపర్ ఆఫర్ వచ్చింది, ఆయనకుదా ఓటు వేసేది అంతే.
ఏ సమస్యలు లేవా నీకు? నాకేమో నా కొడుకు ఉన్నాడు, సంస్థ తీర్చుకుంటాడు. నీకు అవకాశం వచ్చినా వినియోగించాలి. ఆయన నువ్వు అన్నమాట కరిగిపోయిండు. ఆయన నీకు ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నాడు పెద్ద ఆయన. మీరు ఎదురుగా ఉన్నారు, మధ్యలో మీడియా మేము సాక్ష్యం ఉన్నాం. ఆమె ఏదైనా అడగచ్చు మిమ్మల్ని, అడగట్లేదు. జస్ట్ మీ మీద అభిమానంతో మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు వేరు, చిత్తూరు నియోజకవర్గం వేరు. చిత్తూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలు ఎట్లుంటారంటే, ఒక్కసారి మంచినీళ్లు తీసుకొని తాగినారంటే ఈ మంచినీళ్లకు విశ్వాసంగా బదులు మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తులు ఈ చిత్తూరు నియోజకవర్గం వ్యక్తులు. వాళ్ళు మీరు గతంలో చూస్తే 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. అదేవిధంగా సరే 89లో, దాని తర్వాత 96లో వచ్చేటప్పటికి 94లో వచ్చేటప్పటికి ఈ జిల్లా మొత్తం తెలుగుదేశం గెలిచింది. కానీ చిత్తూరులో మాత్రం కాంగ్రెస్ వచ్చింది. ఎందుకంటే ఎవరి మీదైనా ఒక విశ్వాసం చూపిస్తే ఇంకా ప్రవాహాలు కొట్టుకొచ్చినా ఇంకా ఆగరు. ఆ విధంగా ఉంటుంది విశ్వాసం. అదే నేను చెప్తున్నాను కదా, ఉదాహరణకు మంచినీళ్లు తాగాము ఆ ఇంట్లో అంటే ఆ మంచినీళ్లకు మనం ఏ విధంగా రుణం తీసుకోవచ్చు అనేది మా చిత్తూరు ప్రజల యొక్క గొప్పతనం. కాబట్టి వీళ్ళకు నేను ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నాను. కాబట్టి నాకు ఈ విధంగా అవకాశం కల్పించి భారీ విజయంతో చేకూర్చాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా పథకాలు కావచ్చు, దానికి మీ కరపత్రాలను వాళ్ళు పట్టుకుని ఉన్నారు, ఉన్నారు. నేను వాళ్లకు తోడుగా చేసిన సేవా పథకాలు, కొన్ని పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆకర్షితులై ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలిపించడానికి మా వంతు భాగంగా ఊవిళ్ళూరుతూ వస్తూ ఉన్నారు. పేరేంటి పెద్దమ్మా? పద్మ. ఇప్పుడు ఆయన వస్తున్నారని ఎవరైనా చెప్తే వచ్చారా, నిజంగా ఆయన చూడాలని వచ్చారు? నిజంగా ఆయన చూడాలనే, మాకు ఎన్నోసార్లు ఆయన చూస్తూనే ఉన్నాము. ఇదే ఫస్ట్ టైం లేదు, ఎన్నోసార్లు వస్తున్నారు, మాకు అన్ని వసతి చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కాదు కదా ఇంతకుముందు? కాకపోయినా ఆయన చేస్తూ ఉన్నారు మాకు. ఇంకా చేసుకుంటే ఇంకా బాగా చేస్తారు కదా మాకు. మమ్మల్ని ఆయన ఎమ్మెల్యే చేస్తే ఇంకా బాగా చేస్తారు కదా మాకు. ఆల్రెడీ అదే పార్టీకి చెందిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఆయన వచ్చారు ఎప్పుడన్నా? ఆయన ఎప్పుడు చూడలేదండి, రాలేదండి. ఎమ్మెల్యే కాకపోయినా ఆయనే వచ్చాడా? ఆయనే వస్తారు. మీరమ్మా సార్ తెలుసా? తెలుసు, విజయానంద రెడ్డి గారు తెలుసు. ఎలా అమ్మండి, నేనేం అడుగుతున్నానంటే ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలే, ఎమ్మెల్యే కాదు, కనీసం పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కూడా కాదు. ఆయన వస్తుంటే మీరు ఆయన మొత్తం మాకు తెలుసు అంటూ ఉన్నారు, ఎట్లా అని? అట్లంటే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా మాకు తెలుసు. మాకు ఉచిత నీటి పథకం అమలు చేశారు, అందువల్ల తెలుసు. మాకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీకమ్మ తెలుసా ఆయన? ఎలా? தமிழ் தான் தெரியும் எனக்கு. அவர் ரொம்ப பேசியிருக்கிறாங்க, ரொம்ப கேள்விப்பட்டிருக்கிறேன். ஆனால் இப்போ ரொம்ப அதிகமாக வராரு, பார்க்குறேன், பேச அது செய்கிறதெல்லாம் நல்லது. బేసిక్గా తమిళ ప్రభావం చాలా ఎక్కువగా చిత్తూరు జిల్లా, చిత్తూరులో పర్టికులర్గా చిత్తూరు నియోజకవర్గంలో తమిళులు ఎక్కువ మంది. మరి వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారు? తమిళులే మాకు ఎక్కువ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేది నాకు తమిళులే. ఎందుకంటే నేను కూడా తమిళ్ ఎక్కువ మేజర్గా నేను కూడా తమిళే మాట్లాడతాం కాబట్టి ఎక్కువ తమిళందరూ కూడా మమ్మల్ని நல்லா இருக்கீங்களாம்மா? తమిళేనమ్మా మీరు కూడా? ஆமாம் சார். ஆமாண்ணா. సార్ తెలుసా? తెలుసు సార్, தெரியும். ఎమ్మెల్యే అవపోతారు సార్, ఓటేసి గెలిపిస్తారు. ఓట్లు వేస్తారా? వేస్తాం సార్. ఊరికే వచ్చారు కాబట్టి చెప్తారు, నిజంగా? నిజంగా వేస్తాం. మాకు మంచి నీళ్ళంతా రెడీ చేసినారు, వేస్తాం సార్ కంపల్సరీ ఓటు. మీరు? అవును సార్, మాది ఇక్కడ వేరే డిస్ట్రిక్ట్ సార్ మాది. కానీ సార్ చేసిన పనులన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది సార్. బాగుంది సార్. మాది కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. ఎట్లాగో మాది ఓటు ఖచ్చితంగా జగన్కే సార్. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిందమ్మా చిత్తూరు? మా సార్ బృందావనంలో చెప్తున్నారు సార్. మేము ఇక్కడ రెంట్కుంటున్నాం. ఓకే. ఆవిడ ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చిందంట, మీకే ఓటేస్తానంటుందా? వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే సార్ చెప్పాను కదా సార్, ఒక చిన్న పని చేసినా దాన్ని పెద్దదిగా భావించి ఏ విధంగా దాంట్లో మనం భాగస్వాములై అఖండ విజయం గెలిపించాలా, ఆ రుణం మనం తీర్చుకోవాలని ఊళ్ళూరుతూ ఉంటారు. ఇంకా 60 రోజులు 65 రోజులు ఉంది. దాని తరువాత వాళ్ళు ఏ విధంగా నాకు అభిమానం చూపిస్తారో మీరే చూస్తారు. நம்ம நல்லா இருக்கியா? பசங்க நல்லா இருக்காங்களா? ఎవరికి వేస్తారమ్మా? ఫ్యాన్కు, జగన్కు. ఎందుకు? ఫ్యాన్కు ఎందుకు? అంతా మంచి చేస్తారని. ఓకే అంటే బేసిక్గా ఇక్కడ మిమ్మల్ని అడిగే ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు, మీ పార్టీయే, మీ సన్నిహితుడు కూడా. ఆయన్ని కాదని
ఆయన్ని తప్పించి విజయానంద రెడ్డికి ఈ సీట్ అప్పగించడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను బాగా దగ్గరగా ఉండే వ్యక్తిని దాని తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా కావచ్చు అనేక కార్యక్రమాలు ఆయన చేసిన కార్యక్రమాలు కూడా దగ్గరుండి దిగ్విజయం చేయడానికి ముందుండి నడిపించాను. 2014లోనే నేను సీట్ అడిగే అతన్ని. కాకపోతే ఒక్కసారి సీఎంగా తను కుర్చీలో కూర్చున్న తర్వాతే అడగాలనే ఉద్దేశంతో 2019లో కూడా సీట్ అడగలేదు. 2014లో కొద్ది వ్యవధిలో ఓటమి చెందాము. நம்ம நல்லா இருக்கியா? பசங்கள் நல்லா இருக்கிறாங்களா? பென்ஷன் வந்துச்சா? காலையில் வந்துச்சா? இல்லை இன்னைக்கு இன்னும் வரல. வருது. யாருக்கு ஓட்டு போடுறோமா? ஜெகனுக்கு தான். ஜெகனுக்கு கிட்ட சொன்னதுனா சொல்லமா జగన్కి దా ఫోన్ నా గుర్తున్నా ఫ్యాన్. దాంట్లో భాగంగా 2019లో అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాము. దాని తర్వాత 2024 వచ్చేటప్పటికి గవర్నమెంట్ 2019 వచ్చిన రోజు నుంచి కూడా నిత్యం నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇవన్నీ చేయడం కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి కొద్ది సర్వేల ఆధారంగా ఇప్పుడు సీఎం గారు అనేక స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు, మనకు తెలిసింది. ఇవన్నీ కూడా ఏమంటే ఎవరైతే సర్వేల ఆధారంగా ముందుపడి ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలా అనే విధంగా అన్నారు. దీంట్లో భాగంగా మా ఆరణి శ్రీనివాసులు గారికి కూడా ఇంతకంటే మంచి పదవిని ఇవ్వడానికి అతనికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నట్టున్నారు, చేతులు కూడా వణుకొస్తుంది. మిమ్మల్ని చూడగానే ఇంట్లోంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నా మోడం సరిలియా నా கை அதிர்த்து சுகரு பிபி எல்லாம் இருக்கு சார். అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి సార్. అంతే సార్. யாருக்கு ஓட்டு போடுறோமா? ఎవరికి ఓటు వేస్తావా? పింఛన్ వస్తా ఉందా? వస్తాను సార్. ఎంత వస్తా ఉందా? 3000. 3000. ఏం చేస్తావు 3000? 3000 ఏం చేసేది? వంటకో అన్నిటికీ చేసుకుంటాము. ఇంటి పన్ను, కొలాయి బిల్లు, ఇది కరెంటు బిల్లు అన్నీ కట్టుకుంటాము. ఇంటి పన్ను ఇది ఇంటికి వాడుకుంటాము అన్నీ. మరి ఆయన గెలిపిస్తారా రేపు? సార్ గుర్తేమే నాకు తెలుసు సార్. అది తెలుగు కేటకు తెలుసు నాయన. ఈ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా మేము మీకు టికెట్ ఇచ్చారు. ఇది నేనేమంటానంటే కరోనా టైంలో పర్టికులర్గా ఇళ్లలోంచి బయటికి రావాలంటే మనిషిని చూస్తే ఇంకో మనిషి భయపడే అంత దారుణమైన సిచ్యువేషన్లో విజయానంద రెడ్డి ఇక్కడ అనేక రకాల సేవలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు అందించడం కావచ్చు, మెడికల్ కిట్స్ అందించడం కావచ్చు, ఈ సర్వీసులను బట్టి మీకు మంచి రిపోర్ట్లు మార్కులు వచ్చాయనుకోవచ్చు. అంటే ఇదే చెప్పాను కదా, సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించాం. ఇప్పుడు చిత్తూరులో వచ్చేసి మార్కెట్ అనేది ఒక మాఫియాలాగా జరిగేది గత 20 సంవత్సరాలుగా కూడా. ఈ మార్కెట్ అనేది ప్రతి సంవత్సరం ₹1 కోటి మార్కెట్ టెండర్ పోయేది, ఒక 5 కోట్లు 6 కోట్లు వసూళ్ళు వచ్చేది. దీంట్లో భాగంగా ఏమంటే మార్కెట్ అనేది మొట్టమొదటి సంవత్సరం నుంచే ఫ్రీ చేసేసాం. అంటే పేదవాళ్ళందరూ కూడా బాగున్నారమ్మా? పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారా? అన్నీ వస్తూ ఉన్నాయమ్మా పథకాలన్నీ, అమ్మ ఒడి అన్నీ బాగా జరుగుతుంది. సరే వాలంటీర్ వస్తూ ఉండడా? మినరల్ వాటర్ నీళ్ళన్నీ వస్తూ ఉంది టయానికే? ఇంతకుముందు మంచినీళ్ళు వచ్చేటవి కాదమ్మా ఇక్కడ? లేదు సార్, ట్యాంక్ దా సార్ మామూలుగా ఉప్పు నీళ్ళమ్మా? అదే అదే సార్, మామూలుగా వస్తుంది కదా, మున్సిపాలిటీ వాటర్ వస్తుంది, కంటిన్యూగా వస్తాను సార్. ఇప్పుడు వస్తాను సార్, డబ్బిచ్చి కొనుక్కునే వాళ్ళము, ఇప్పుడు వస్తాను సార్ వచ్చి అక్కడ పెట్టినాక బాగా ఫ్రీగా తీసుకుంటాం. ఇంతకుముందు పైప్ లైన్లో వచ్చేవి ఉప్పు నీళ్ళు ఇళ్లలోకి వాడుకునేవాళ్ళు, తాగటానికి ₹5 ₹10 క్యాన్. బయట పోయి తీసుకుంటా ఉన్నాం సార్, తంతపేట అట్ట వెళ్ళి పట్టుకొని వస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ చౌట్పల్లిలోనే సార్ వల్ల మాకు ఫ్రీగా పోయి తీసుకొని వచ్చుకుంటాను. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించారమ్మా? పెట్టించారు సార్. సార్ మంచి పథకాలు రావాలి మాకు, ఇంకా మీరు ఏదో చేయండి మీరు. ఏదో చేయటం కాదమ్మా, మీ ఇంటి ముందుకు వచ్చాడు ఇప్పుడే కదా మీరు నిలదీయాల్సింది, ఆయన్ని అడగాల్సింది ఇప్పుడే. కరెంటు లైన్ ఒక వోల్టేజ్ రావడం లేదు సార్ ఈ వీధి. ఓకే సార్, అది చేయండి. ఇచ్చారు. ఈ కరెంటు వైర్లు ఎక్కువ కింద ఉండాలి, దీన్ని మార్పించాలన్నారు. డిఈ గారితో కూడా మాట్లాడాము. మీకు ఎగ్జాక్ట్
వారం లోపల ఈ వైర్లన్నీ కూడా మార్పిచ్చేసి మీరు మళ్ళీ అడిగే విధంగా లేకుండా బాధ ఉండదు. ఎండాకాలం వస్తే అస్సలు ఫ్యాన్ తిరగదు సార్. మా లో క్లాస్ ఫ్యామిలీ అంతా ఫ్యాన్తో బతికే వాళ్ళు, మాకు ఏసీలు అవి లేవు కాబట్టి మాకు ఉండాలి. సరే సార్, ఓకే. మార్కెట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచే మేము ఫ్రీ చేసాము. ఈ మార్కెట్ల విషయానికి వచ్చేటప్పుడు బాగా పెద్దవాడు ఏజ్లా ఉంది ఆవిడ, పాపం లేచి నుంచి ఉంటుంది మీరు కూర్చో రాగానే. எவ்வளோ 3000 பொங்கல் என்னத்துக்கு போடுறதா? பைத்துமா யாருக்கு ஓட்டு போடுறா? குத்துக்காமே ஏதா வேணா పెన్షన్ ఎవరు தான் கொடுக்கறதோ? జగన్మోహన్ రెడ్డి. ఉ పేరా. దాంట్లో ఏమైందంటే కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయాయి ఈ మార్కెట్ విషయాలకు వచ్చేటప్పటికు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది పెద్ద మాఫియా లాగా జరిగి 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి ఈ మార్కెట్ల గొడవల్లోనే. దీంట్లో భాగంగా నేను మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా ఇష్యూస్ ఉండదంటే, అవును ఇది చేస్తే బాగానే ఉండదంటే కలెక్టర్ గారితో వెంటనే చెప్పి వాళ్ళందరూ మీకు ఆర్తిస్తున్నారు. అవును సార్, ఈ బిడ్ రేట్కే మనం ఫ్రీ చేస్తే బాగుంటుందని సజెషన్ చేస్తే ప్రొసీడ్ బాగానే ఉంటుంది చేయండి అన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ పొద్దుటి వరకు మార్కెట్లన్నీ కూడా ఫ్రీ చేసాం. దాని తర్వాత కరోనా వచ్చింది. ఏమ్మా ఇంత పెద్ద ఎత్తున హారతిస్తూ ఉన్నారు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న మాకు చాలా మంచి పథకాలు చేశారు. దాంట్లో చాలా లబ్ధి పొందున్నాం. మా గ్రూపులో నేను శివజ్యోతి మహిళా మండలిలో మెంబర్గా ఉన్నాను. మా గ్రూపుకి 4 లక్షల చిల్లర ఆసరా అమౌంట్ వచ్చింది. మా పాపకి అమ్మఒడి కింద డబ్బులు వచ్చింది. బాగా చాలా పథకాలు లబ్ధి పొందున్నాము. అట్లే మా ఊర్లో జనాలు కూడా చాలా లబ్ధి పొందున్నారు. మా అన్నగారు విజయన్న మా ఏరియాకు వాటర్ ప్లాంట్ చాలా దూరంగా సంతపేటలో ఉంటే ఒక ఏరియాకు వచ్చి విజిట్ చేసి ఒక్క మాట చెప్పి కనీసం 15-20 రోజుల్లోనే మాకు కట్టించి చాలా ఇదన్నారు. దానికి మేము అన్నగారికి చాలా ధన్యవాదాలు. ఏందమ్మా ఇది కుంకుమ నీళ్ళు అయ్యి? అవును, అందుకే హారతిస్తున్నారా దిష్టి తీస్తున్నారా? అవును సార్, అంతే సార్. మామూలుగా ఇది మనుషులకు చేస్తారా అంటే గుళ్ళల్లో కదా హారతి ఇచ్చేది? మాకు అన్ని చేస్తాను కాబట్టి దేవుడు మాదిరి, అందువల్ల నేను ఆర్పీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. మా అన్నగారు మాకు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క అక్క చెల్లెలకి పసుపు కుంకుమ కింద బట్టలు పెట్టారు. అట్లే మా ఆర్పీలకే కాకుండా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ కింద ఒక చీర ప్యాంట్ షర్టు ఆయన పసుపు కుంకుమగా సమర్పించారు. 53,000 మందికి ఇచ్చారు. బేసిక్గా నేను దేవుళ్ళకి గుళ్ళల్లో హారతులు ఇవ్వటం చూసాం, మనుషులకి నాయకులకు కూడా ఈ రకంగా హారతులు ఇవ్వటం అనేది అదేనండి. చిత్తూరు ప్రజల విశ్వాసం ఎట్లుంటుంది అనే దానికి ఉదాహరణకి ఇందాక చెప్పింది నేను. మంచి నీళ్లు తాగితేనే మర్చిపోయినటువంటి ప్రజలు ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ కాలనీలో ఇప్పుడు మీరు తిరుగుతుంటే మీతో పాటు తిరుగుతుంటే ఏ ఒక్కళ్ళు గదిలిచ్చినా మీరు మొదటి నుంచి అంటూ ఉన్నారు మంచినీళ్ళు తాగిన విశ్వాసం వదలని. మీరు మీ మంచినీళ్ళే తాగుతున్నారు వీళ్ళందరూ. కరెక్ట్, అట్టనే లేదు. ప్లాంట్ ఉదాహరణకు చెప్తున్నా, ఆ మంచినీళ్ళకే విశ్వాసం అంత విశ్వాసంగా మనం ఉండాలని కోరుకునే వ్యక్తులు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి అందుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి గత ఎలక్షన్లో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని శాసనసభకు పంపించేదానికి రెడీగా ఉన్నారు. సరే, ఇప్పుడు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే సరే సీటు పోయిందన్న బాధ కొంత ఉంటుంది ఆయనకి, బయటికి చెప్పకపోవచ్చు. సరే, మీరు అన్నట్టు ఆయన్ని ఏ రాజ్యసభకో పంపిస్తే సాటిస్ఫై అవుతారు, అది వేరే విషయం. ప్రస్తుతానికి ఆయన సహకారం ఉందా నియోజకవర్గంలో మీకు? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఆయన మద్దతు సహకారం మీకు చాలా అవసరం. ఇప్పుడు మేము గుడిపాల మండలంలో కానీ రూరల్ మండలం కానీ మేమిద్దరం కలిసే ప్రచార కార్యక్రమం ప్రారంభించాము. దాంట్లో భాగంగా ఆయనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మాతో ప్రచార భాగంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రచార భాగంలో పాల్గొంటూ అతనికి ఉన్నటువంటి అనుచరగణానికి అందరికి కూడా ఆదేశాలు ఇస్తూ, మనకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రావడం చాలా ఇంపార్టెంటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయానంద రెడ్డికి సహకరించి ముందుండి నడిపించండి అని తను కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అందరినీ సమన్వయం చేసి మీరందరూ ఏకతాటికి వచ్చి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఈసారి తీసుకురావాలి అనే విధంగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అందరూ కూడా కష్టపడతా ఉంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు బహుశా బలిజీ కమ్యూనిటీ అనుకుంటాను. మీకు వచ్చేటప్పటికి మీరు రెడ్డి కమ్యూనిటీ. సో ఒక బలిజను తప్పించి రెడ్డికి ఇచ్చారన్న ఆ ఇంటెన్షన్ ఏమైనా జనాల్లోకి పోతుందా? ఇక్కడ కులాలు చూడరండి, ఇక్కడ ఏదైనా పార్టీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూస్తారు కానీ నువ్వేం కులం నేనేం కులం అనేది ఇక్కడ చూసే ఇదే లేదు. వ్యక్తిత్వం దరిద్రం ఇక్కడ లేదు, ఆ కల్చరే లేదు. కులాల కుంపటి అనేది ఇక్కడ లేదు. ఏమో అంతా ఆర్తిస్తున్నారు ఎందుకు? మా అన్నమ్ముడు మరి మాలో ఒక మనిషి అనుకొని చేస్తున్నాం స్వామి. అక్కడేమో కుంకుమ నీళ్ళతో ఆరతి ఇచ్చారు, ఇక్కడ పసుపు నీళ్ళతో ఇస్తున్నారు ఏంది స్వామి? పసుపు నీళ్ళతోనే మేము ఇవ్వాల, అది ముఖ్యమైంది. పసుపు నీళ్ళు నేను చెప్తాను ఆమెకంటే ఎక్కువ. పసుపు అంటే పంచభూతాల్లో ఉండే సుఖాన్ని పుణ్యాన్ని ఇస్తుంది. అంటే పసుపు వచ్చే యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏమిరంటే ఎదుటి వాళ్ళ దుష్టశక్తి పడకూడదు అనేదానికి పసుపుతో తీస్తే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పడదు. జనరల్గా మనం ఏదన్నా కడుపులో పురుగులు పాడుంటే కూడా పసుపు పాలు తాగుతాం బ్యాక్టీరియా చావడానికి. దెబ్బ తగిలితే పసుపు పెడతాం, అంటే యాంటీబయాటిక్ అనమాట. కాబట్టి యాంటీబయాటిక్లో భాగంగా ఈ పసుపుతో తీస్తే ఎటువంటి దిష్టి పడి ఉన్నా ఇంకోటి పడి ఉన్నా ఇటువంటిది ఏది రాదనే విధంగా పసుపుతో తీస్తారు. ఈ టీషర్టు మీ ఫోటోతో సహా ఉన్న టీషర్ట్ గుండెల మీద వేసుకుని వచ్చాడు ఆయన. అభిమానం ఉందా ఆయన అంటే? తప్పకుండా సార్. యూత్ని ఎంకరేజ్ చేసే కోసము గత 3 సంవత్సరాల నుంచి అన్నగారు తన సొంత ఖర్చులతో యూత్ని ఎంకరేజ్ చేసేకి చాలా కష్టపడి టోర్నమెంట్ జరిపిస్తూ ఉన్నారు. దానివల్ల చాలామంది యంగ్ టాలెంట్ బయటకు వస్తూ ఉంది. దీన్ని ఇదే విధంగా ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలనేసి అన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాదాపు ఈ కాన్స్టిట్యున్సీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టు 5 ఏళ్ళ నుంచి. ఒకరేమో అఫీషియల్గా అసెంబ్లీలో పెట్టేది, అన్అఫీషియల్ ఎమ్మెల్యే మీరు కూడా ఉన్నట్టలే. అంటే పిల్లలు ఇంటికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా పని చేయడం, ఇళ్లలోకి వెళ్ళి పడుకోవడం అనేది కాకుండా ప్రతి పంచాయతీలోని ఒక పంచాయతీ వైజ్ తీసుకొనేసి ప్రతి పంచాయతీకి కూడా ఒక క్రికెట్ టీముని ప్రిపేర్ చేశాము. దాంట్లో భాగంగా 200 టీములు ఈ నియోజకవర్గానికి సంబంధించి 200 టీములు ప్రిపేర్ చేసి మొదటి ప్రైజు 3 లక్షలు, రెండో ప్రైజు 2 లక్షలు పెట్టి ప్రతి క్రికెట్ టీముకు కూడా డ్రెస్ ఇచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్టు ఎస్ఎస్ టాను క్రికెట్ కిట్టు మొత్తం దాదాపు 30,000 రూపాయలు విలువ చేసే కిట్టు ప్రతి టీముకు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్టా ప్రతి సంవత్సరం కూడా పిల్లల కోసం క్రికెట్ టోర్నమెంట్ జరిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా చదువుకున్న పిల్లల కోసం సెమీ కండక్టర్స్ కంపెనీ ఐపీ చిప్ డిజైనింగ్ స్మార్ట్ డివి అనేసి ఒక కంపెనీని కూడా తెప్పించాం. ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో 80% పనులు ఇప్పటికే పూర్తయింది. ఇంక 20% పనులు పూర్తయితే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లాంఛనంగా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మాటలు చెప్పడం కాదు, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. చివరిగా మిమ్మల్ని ఒప్పించే మీకు ఇబ్బందికరమైన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ గురించి మీకు టికెట్ కన్ఫర్మేషన్ కాగానే చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శ, ఒక ఎర్రచందనం రెడ్ సెండల్ స్మగ్లర్కి సీట్ ఎలా ఇస్తారు, ఒక ఇసుక మైనింగ్ మాఫియా డాన్కి సీట్ ఎలా ఇస్తారు, ఈ రెండు పర్టికులర్గా మీ మీద వచ్చిన ఆరోపణలు. ఎందుకు అంటే ఎర్రచందనానికి మీకు సంబంధం ఏంటి? ఎందుకు ఆ రకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితేనే 3వ రోజుకే నా మీద కేసులు వచ్చేస్తాయి ఒకేసారిగా. ఏమంటే ఏదైనా సరే కన్ఫెక్షన్ స్టేట్మెంట్, ఎక్కడైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను పాల్గొని నన్ను పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ కానీ ఒక్కటి చూపిమను, అన్ని కన్ఫెక్షన్ స్టేట్మెంట్. ఈ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో భాగంగా నన్ను అరెస్ట్ చేసి వెంటనే పీడీ యాక్ట్కి తరలించినారు. పీడీ యాక్ట్ కేసులు కొట్టుకొని బయట వచ్చేటప్పటికి రాయలసీమ మొత్తం మేమే లెక్కరిచ్చామనేసి దాన్ని ఎక్సైజ్లో నుంచి సిఐడికి కన్వర్షన్ చేసుకుని కేసుని మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపించినారు. దాంట్లో 3 మాసాలు జైల్లో ఉంటే మళ్ళీ బయటకు వచ్చి ఆ కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఈ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో కొన్ని కేసులు సపరేట్ కోర్టు పెట్టారు కాబట్టి దాంట్లో ఇంకొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కడిగిన ముత్యంలాగా నేను బయట వస్తానని మీకు తెలియజేసుకుంటూ, రెండోది ఈరోజు ఈ తెలుగుదేశం నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఒక్కరైనా నేను ఎక్కడైనా పలానా జాగాలో ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాము, ఇతను రెడ్ శాండిల్ చేశాడు అని నిరూపించమని చెప్పండి. నేను ఈరోజే రాజకీయం నుంచి తప్పించుకుంటాను. చాలామంది కార్యకర్తలంతా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం వీధులన్నీ కూడా ఇప్పటికి ఇళ్ల ముందు చాలామంది హారతులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డితో నేనే ఎమ్మెల్యే. సో మరో నాయకుడితో మరో నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.